కట్టుకున్న భార్యే కాలయముడైపోయి భర్తను హతమార్చింది. ఏం తెలియనట్టుగా అమాయకురాలుగా నటించి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ ఘటన మేఘాలయలో చోటు చేసుకుని మేఘాలయలో హనీమూన్ కపుల్ సంబంధించినటువంటి అంశంలో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. వీరిద్దరికి పెళ్ళైంది. చూడండి, ఆ విజువల్స్ చూస్తున్నారు కదా, చాలా క్లియర్ గా ఫస్ట్ నుంచి ఈ విషయాన్ని మీకు కొంత అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపించేటువంటి ఆ అమ్మాయి పేరు సోనం, ఆయన పేరు రఘువంశీ, రాజా రఘువంశీ. అయితే ఆ వివాహ సందర్భంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఒక బలవంతపు వివాహంలానే కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి పెళ్లిని చేసేటువంటి పంతులు కూడా నవ్వమని చెప్పిన నవ్వడం లేదు. చాలా బిగుసుకు పట్టుకపోయి కూర్చుంది, ఏ మాత్రం నవ్వడం లేదు. అయితే ఆ రోజు తర్వాత హనీమూన్ అని చెప్పి ఈ నెల మే 22న మవల్కియాట్ విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేఘాలయ వెళ్ళారు ఈ జంట. మేఘాలయలోని మవల్కియాట్ విలేజ్ లోకి వెళ్ళిపోయి 300 స్టెప్స్ ఎక్కి నాన్ గ్రియాట్ అనేటువంటి ఒక లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ని వారంతా అక్కడికి ఎక్కారు, అధిరోహించారు. కట్ చేస్తే జూన్ 9న కట్ చేస్తే ఈ సదరు మహిళ అంటే ఈ రోజు ఈ మహిళ ఉత్తరప్రదేశ్ గజీపూర్ ప్రాంతంలో పట్టుబడింది. మరి నిజంగా భర్త చనిపోయి ఉంటే, ఎవరైనా తనని ఇబ్బందులకు గురి చేసి ఉంటే తను పారిపోకుండా ఉండాల్సింది, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది. కానీ ఈ రోజు తనని ఉత్తరప్రదేశ్ కాశీ ప్రాంతాల్లో తను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర గాజీపూర్ దగ్గరకు వచ్చింది. విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తానే ఒక ముగ్గురిని హైర్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారంతా కూడా ఆ ముగ్గురు ద్వారా ఈ భర్తని హతమార్చే ప్రయత్నం చేసింది. ముగ్గురిని కాంట్రాక్ట్ కిల్లర్స్ ని హైర్ చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ కిల్లర్ సహాయంతోనే ఈ రకమైనటువంటి ఒక దారుణానికి పాల్పడింది. భర్త పాలిట యముడిలా మారింది ఆ సదరు మహిళ.